ఓకే, మనం కాంగ్రెస్ పార్టీ వర్షన్ వినే ప్రయత్నం చేద్దాం. నమస్తే కత్తి వెంకటస్వామి గారు, నా ఆడియో క్లియర్ గా ఉందా మీకు? ఇప్పుడు కొంచెం పర్వాలేదు. యా, వెంకటస్వామి గారు, మీ స్టాండ్ ఏంటి? అసలు జమిలీ ఎన్నికలకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకిస్తున్నట్టే కనిపిస్తుంది. ఈ రోజు పార్లమెంట్ ముందుకు బిల్లు వస్తున్నటువంటి నేపథ్యంలో పార్లమెంట్ లో కాంగ్రెస్ లేదంటే ఇండియా కూటమి పక్షాలు ఏ రకంగా వ్యవహరించబోతున్నాయి ఈ బిల్లుకు సంబంధించి? అందరికీ నమస్కారం. నమస్తే అన్న. నమస్కారం. దాన్ని మేము మా పార్టీ ఈ మధ్య జరిగినటువంటి నిర్ణయం ప్రకారము మా పార్టీ జమిలీ ఎన్నికలను వ్యతిరేకిస్తుంది. జమిలీ ఎన్నికల విషయంలో కొన్ని మంచి కొన్ని చెడు ఉండొచ్చు అనేటువంటిది పుల్లారావు గారు అన్నట్టుగా నేను ఎగ్గువేస్తూనే దాని యొక్క కాన్సెప్ట్ ఇది ఉద్దేశం సరైనది కాదనేటువంటిది మేము భావిస్తున్నాం. ఉద్దేశం సరిగా ఉంటే ఎవరైనా కొంచెం వెనుక ముందో సపోర్ట్ చేయొచ్చు, కానీ జమిలీ ఎన్నికల తీసుకురావడంలో ఉద్దేశం మాత్రం భారతీయ జనతా పార్టీది చిత్తశుద్ధి ఉన్నటువంటి విషయం కాదు. అది చాలా స్పష్టం, అందరికి తెలుసు. కాకపోతే ఏంటంటే ప్రజాస్వామ్య సిస్టంలో సంఖ్యాబలం ఉన్నది కాబట్టి మందబలం ఉంటే మందబలం ఉన్నదే ఇక మాట సాగుతుంది అనేటువంటిది తెలంగాణలో మనం అనుకుంటాం. సో అట్లాగే ఇలా మందబలాన్ని చూయించుకొని ముందుకు పోయేటువంటి ప్రయత్నంలో భారతీయ జనతా పార్టీ ఉంది. రాజ్యాంగ పరంగా రకరకాలైనటువంటి చిక్కులు ఉన్నాయి దీంట్లో. అంత ఈజీ కూడా కాదు. అంటే మేము ఏదో వ్యతిరేకంగానే అది ఆగిపోయే అవకాశం కానీ వాళ్ళు పెట్టంగానే అది పాస్ అయిపోయే అవకాశం కూడా చాలా తక్కువగా ఉన్నది. అంటే అవి అంత ఈజీ టాస్క్ కాదు. పుల్లారావు గారు అన్నట్టు దాన్ని 34 వరకు ఎక్స్టెండ్ చేస్తారా, లేకపోతే వాళ్ళ యొక్క పొలిటికల్ ఎలక్షన్ స్ట్రాటజీలో భాగంగా ముందే తీసుకొస్తారా అనేది కూడా ఇదేమిత్తంగా ఇప్పుడు ఏం చెప్పలేదు. సో దానికి ఇప్పుడు ఇంకో విషయం, మహిళా బిల్ కూడా 29కే వస్తుందా, అది కూడా 34కే పోతుందా అనేది కూడా ఒక మీమాంసనే. అది ఇంతకు ముందు కూడా జరిగినటువంటి చర్చ కూడా ఉన్నది. సో ఇవన్నీ విషయాలు, తర్వాత అసెంబ్లీలకు రద్దు, లేకపోతే అసెంబ్లీల ఎక్స్టెన్షన్, లేకపోతే అసెంబ్లీల టర్మ్ కుదింపు, ఇవన్నీ కూడా చాలా అంశాలు ఇందులో ముడిపడి ఉన్నాయి. పుల్లారావు గారితో నేను పూర్తిగా ఏకీభవిస్తున్నాను. ఇలా బిల్లు బెంచ్ మీదకి వస్తే, ఇలా సభలోకి వస్తే దాని మీద జరిగేటువంటి చర్చ, దాని మీద వచ్చేటువంటి అంశాలను బట్టి మనం ఒక కంక్లూజన్కి రావచ్చు. కానీ విధానపరంగా మేము దీన్ని వ్యతిరేకిస్తున్నాము. జమిలీ ఎన్నిక అనేటువంటిది ప్రజాస్వామ్య సిస్టమ్ ఏదైతే కొనసాగుతుందో దానికి డెఫినెట్ గా ఇది గొడ్డలు పెట్టు. రెండోది, అయితే వెంకటస్వామి గారు, భారతీయ జనతా పార్టీ ఉద్దేశాలు మంచివి కాదు. ఈ బిల్లు విషయంలో భారతీయ జనతా పార్టీ ఉద్దేశం మంచిది కాదు అంటున్నారు కదా, ఏంటి అసలు మీ అనుమానాలు ఏంటి? ఇఫ్ ఇన్ కేస్ 2034లో గనక అప్పటి నుంచి ఇది అమలు అవుతుంది అని కనుక బిల్లులో తీసుకొస్తే అప్పుడైనా యాక్సెప్ట్ చేస్తుందా కాంగ్రెస్ పార్టీ? అంటే నేనేమంటున్నా, బేసికల్ గా దీంట్లో విధానపరమైనటువంటి అపోజిషన్ మాది. అంటే జమిలీ ఎన్నికలు పెట్టడం వల్ల లాభాలేందో, లేకపోతే దాంతో వచ్చేటువంటి ప్లస్ పాయింట్ ఏందో చెప్పాలి. రెండో విషయం ఏంటంటే, జమిలీ ఎన్నికలు పెట్టడానికి యాజ్ అండ్ టుడే ఉన్నటువంటి పరిస్థితిలో అసెంబ్లీలు అన్ని కలపాలంటే కొన్నిటిని కుదించాలా, కొన్నిటి ఎక్స్టెండ్ చేయాలా. సో ఈ ప్రక్రియ, అంటే నేను ఐఎమ్ నాట్ ఏబుల్ టు, అంటే నాకు కూడా అంత నాలెడ్జ్ ఉన్నదని నేను అనుకోవటం లేదు. దాన్ని కుదించడానికి కానీ ఎక్స్టెండ్ చేయడానికి కావాల్సినటువంటి అమైన్మెంట్స్ ఎంత ఉన్నాయి, ఏ అమైన్మెంట్స్ ఉన్నాయి, ఆ అమైన్మెంట్స్ లో అది సక్సెస్ఫుల్ గా ముందుకు పోగలుగుతుంది. ఇప్పుడున్నటువంటి సంఖ్య కూడా సరిపోతుందా? ఎందుకంటే ప్రతిపక్షం కూడా తక్కువ సంఖ్యలో ఏం లేదు, 150 పైన ఇలా ప్రతిపక్షం సంబంధించినటువంటి సంఖ్య ఉంది. సో ఇది రాజ్యసభలో